ఢిల్లీలో ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి ఉమాభారతి ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు సమావేశంలో పాల్గొన్నారు. కృష్ణా గోదావరి జలాల పంపిణీ, కొత్త ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చిస్తున్నారు. ఎపెక్స్ కౌన్సిల్ భేటీపై పూర్తి సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ రావు అందిస్తారు. ప్రసాద్, సమావేశం ఆరంభమైందా? ఏ అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి? సరిగ్గా 2 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో తెలంగాణ ప్రతిపాదిస్తున్నటువంటి ప్రాజెక్టులు, దానికి సంబంధించి ఆ ప్రాజెక్టులను వద్దంటూ కేంద్ర ప్రభుత్వానికి వినియోగించుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాదనలు, ఇవన్నీ 2 రాష్ట్రాల వాదనలు కూడా ఈ ఎపెక్స్ కమిటీ ముందు వినిపించేందుకు 2 రాష్ట్రాలు కూడా సన్నద్ధమయ్యాయి. ప్రధానంగా 3 అంశాలపై ఈ ఎపెక్స్ కమిటీ దృష్టి సారించనుంది. ఒకటి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టు, అదేవిధంగా దిండి సాగునీటి ప్రాజెక్టుతో సహా గోదావరి జలాల వాడకంలో ఉన్నటువంటి 2 రాష్ట్రాలకు ఉన్నటువంటి అభిప్రాయాలను, అదేవిధంగా కృష్ణా జల నియంత్రణ బోర్డు నిర్వహణ బోర్డు యొక్క యంత్రాంగం ఎలా ఉండాలి, అదేవిధంగా కృష్ణా జలాలను ఏ రకంగా వాడుకోవాలి అన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా కొంతమంది రైతులు ఈ పాలమూరి రంగారెడ్డి అదేవిధంగా దిండి ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే విభజన చట్టంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 2 రాష్ట్రాల ఉన్నతాధికారుల స్థాయిలో గనక ఈ సమస్యలు, ఈ వివాదాలు గనక పరిష్కారం కానట్లయితే సర్వోన్నతమైనటువంటి కమిటీ, ఎపెక్స్ కమిటీని విభజన చట్టంలో పేర్కొనడం జరిగింది. ఆ సర్వోన్నత కమిటీ ఈ అంశాలను కూడా పరిశీలించి వివాదాలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేయాలన్నది దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. ప్రధానంగా 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టుల సంబంధించి వివాదం వచ్చింది. అయితే ఈ ప్రాజెక్టులు, 2 ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టులు గత ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ప్రాజెక్టులు ప్రతిపాదనలు జరిగాయని, ఈ ప్రాజెక్టులకు అనుమతులు లభించాయని చెప్పి తెలంగాణ వాదిస్తుండగా ఇది కాదు, ఇది అబద్ధము, ఈ వాదన, ఈ ప్రతిపాదనలు అంగీకరించడానికి వీల్లేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ వాదిస్తుంది. ప్రధానంగా 2013లో జూరాల ప్రాజెక్టు నుంచి దాదాపు 70 టీఎంసీల నీటిని వాడుకునేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని చెప్పి 2013లో ఒక ఉమ్మడి రాష్ట్రంలో ఒక జీవోను జారీ చేయడం జరిగింది. తప్ప ఈ ఎత్తిపోతల పథకానికి ఏ రకంగా అనుమతులు లేవు, డిపిఆర్ ప్రాజెక్టులు కూడా సిద్ధం కాలేదు, వీటిని పరిశీలించలేదు అన్నది ఆంధ్రప్రదేశ్ వాదన. 2013లో కేవలం జూరాల ప్రాజెక్టు నుంచి ఈ ఎత్తిపోతల పథకానికి నీటిని సరఫరా చేసుకునేందుకు ఉన్న అవకాశాలు ఏమైనా ఉన్నాయా, వీటిని పరిశీలించేందుకు సర్వే చేసేందుకు మాత్రమే జీవోను జారీ చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ చెబుతుంది. ఆ తర్వాత 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 2 ప్రాజెక్టులు ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తావించడమే కాకుండా ఏకాఏకిన 32,500 కోట్ల రూపాయలను కేటాయిస్తూ జీవోను కూడా జారీ చేయడం జరిగింది కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం. అయితే డిపిఆర్ ప్రాజెక్టులు ఏమి కాకుండానే, అంటే డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టులు కాకుండానే, సర్వే చేయకుండానే, సాధ్యాసాధ్యాలు చూడకుండానే ఏకాఏకిన ఈ రకంగా నిధులు జారీ చేయడం అనేది ఎక్కడా లేదని, ఇది సరిగ్గా సహేతుకమైనటువంటి వాదన కాదని, ఈ ప్రతిపాదన అంగీకరించరాదన్నది ఆంధ్రప్రదేశ్ వాదన. అదేవిధంగా దీన్ని దృష్టిలో పెట్టుకుని 2015లో తిరిగి తెలంగాణ ప్రభుత్వం మరొక జారీ చేసింది, ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు సంబంధించి డిపిఆర్లు తయారు చేయాలని. కాబట్టి 2 పరస్పర విరుద్ధమైనటువంటి జీవోలను జారీ చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలు అంగీకరించడానికి వీలేదని, అదేవిధంగా జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని వాడుకునేందుకు మాత్రమే ఈ 2 ప్రాజెక్టులకు సర్వే నిర్మించాలని గత ఉమ్మడి రాష్ట్రంలో చెప్పగా, ఇప్పుడు ఈ ప్రభుత్వం మాత్రం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఈ నీటిని వాడుకునేందుకు ప్రయత్నం చేస్తుంది అన్న వాదనను ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినిపించేందుకు సన్నద్ధమైంది. ఆ మేరకు ఈ వాదనలు కొనసాగుతున్నాయి. అదే కాకుండా గోదావరి జలాల వాడకం విషయంలో కూడా 2 రాష్ట్రాలు కూడా చాలా భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. పట్టిసీమ పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వాదిస్తుంది. పట్టిసీమ ద్వారా వాడుకుంటున్నటువంటి నీటిని, గోదావరి జలాల నీటిలో తమకు కూడా భాగం ఉంది కాబట్టి తాము కూడా 80 టీఎంసీలు మేము వాడుకునేందుకు తమకు హక్కు ఉందని, ఆ మేరకు కృష్ణా జలాలను మేము వాడుకుంటామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. అయితే ఇది ఏమాత్రం సహేతుకమైంది కాదని, ఆ రకంగా చూసుకున్నట్లయితే గోదావరి జలాలను 200 టీఎంసీలు పైగానే 10 ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వినియోగించుకుంటుందన్నది ఆంధ్రప్రదేశ్ తన వాదన సిద్ధం చేసుకుంది. ఆ మేరకు సాక్ష్యాలతో సహా ఈ కమిటీ ముందు ఉంచేందుకు ప్రయత్నం చేస్తుంది. మొత్తానికి జలాల వినియోగం విషయంలో వస్తున్నటువంటి ఈ వివాదాలను
పరిష్కరించే విషయంలో మరింత చొరవ చూపించాలని, ఈ విషయంపై వెంటనే సమావేశం కావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఈ సమావేశం ఇప్పుడు భేటీ అయింది. కాబట్టి ఈ సమావేశంలో అన్ని అంశాలు చర్చకు వస్తాయి. ఇరు రాష్ట్రాల ప్రభుత్వ అధికారులు, ఉన్నతాధికారులంతా కూడా పాల్గొంటున్నారు. అదేవిధంగా కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ చెందినటువంటి అధికారులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరందరూ కూడా వీరి సమక్షంలో ఇరు రాష్ట్రాల వాదనలు విన్న తర్వాత ఈ అంశంపై అన్ని అంశాలపై ఆమోదమైనటువంటి పరిష్కార మార్గం కనుగొనేందుకు ప్రయత్నం చేస్తారు. అయితే వెంటనే నిర్ణయాలు వెలువడతాయా అన్న అంశంపై మాత్రం కొంత సందిగ్ధత ఉంది. బహుశా వెంటనే మాత్రం దీనిపై ఎలాంటి నిర్ణయం ఉండకపోవచ్చు. కొద్ది రోజుల తర్వాత దీనికి సంబంధించి అధికారమైనటువంటి ఉత్తర్వులను జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా జలవనరుల మంత్రిత్వ శాఖ అధికారుల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. మొత్తానికి జలాల వినియోగంలో వస్తున్న వివాదాలను పరిష్కరించే క్రమంలో ఒక అడుగు ముందుకు పడిందని చెప్పడానికి అవకాశం ఉంది. మొత్తానికి ఈ సమస్యలు వివాదాలు ఒక్కటొకటిగా పరిష్కారం చేసేందుకు ఇరు రాష్ట్రాలు కనుక సుముఖంగా ఉన్నట్లయితే మరింత సులభంగానే ఈ సమస్యలకు, వివాదాలకు పరిష్కారం లభిస్తుందన్నది జలవనరుల మంత్రిత్వ శాఖ అభిప్రాయం. ఆ మేరకు కృష్ణా జల నిర్వహణ బోర్డు చైర్మన్ పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో మెంబర్ సెక్రటరీ కూడా పాల్గొంటున్నారు. ప్రాజెక్టుల యొక్క డైరెక్టరు, కమిషనరు ఓరా కూడా ఈ సమావేశంలో ఉన్నారు. కాబట్టి అన్ని అంశాలకు సంబంధించి చర్చించి ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.